నెల్లూరు జిల్లాలో మానవత్వాన్ని చాటి చెప్పే అత్యంత భావోద్వేగభరితమైన సంఘటన ఇది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నెల్లూరు కిమ్స్ హాస్పిటల్లో 23 ఏళ్ల యువకుడు జీవన్ బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతూనే అవయవ దానానికి అంగీకరించి 5గురి ప్రాణాలు నిలబెట్టారు. కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అవయవ దానంపై కల్పించిన అవగాహనతో ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఇవాళ ఎందరికో పునర్జన్మనిచ్చింది. జీవన్ శరీరం నుంచి సేకరించిన గుండెను తిరుపతి పద్మావతి చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్కు అత్యంత వేగంగా తరలించారు. ఊపిరితిత్తులను చెన్నై అపోలో హాస్పిటల్కు గ్రీన్ ఛానల్ ద్వారా తరలించారు. అలాగే లివర్ను కర్నూలుకు, 2 కిడ్నీలను నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి, 2 కళ్లను నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి విజయవంతంగా అందజేశారు. కన్న కొడుకు దూరమైన 5గురు రూపంలో జీవన్ బతికే ఉన్నాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరణంలోనూ జీవించిన నెల్లూరు లోకల్ హీరో జీవన్ త్యాగానికి, ఆ కుటుంబం యొక్క గొప్ప మనసుకు జిల్లా ప్రజలు అశ్రు నయనాలతో సెల్యూట్ చేస్తున్నారు.